Yes, good evening all of you. Good evening Krish. సో వాయిస్ ఓకేనా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సో వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ గుడ్ ఈవినింగ్. హాయ్ చందు. హాయ్ సాయి, శ్రీ సాయి. హాయ్ నాన్న. గుడ్ ఈవినింగ్ పవన్. గుడ్ ఈవినింగ్ గణేష్. సో రాథోడ్ గుడ్ ఈవినింగ్ నాన్న. క్లియర్? ఎస్ ఓకే. సో రైట్. ఎస్ నాన్న. సో స్టార్ట్ చేద్దాం. లైవ్ నెంబర్ 27. సో ప్రతిరోజు మనం లైవ్ అవుతుంది. ఒకసారి కోర్స్ చూసినట్లయితే ఎస్ఎస్సి జీడీ కోర్సు మనకు 999 రూపీస్కి ఇస్తూ ఉన్నాం. సో 999 రూపీస్ ఎస్ఎస్సి జీడీ కోర్సు. సో దీంట్లో మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. వీటితో పాటుగా ఒక 1 lakh బిట్స్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో అంతా కూడా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే ఉంటుంది. సో ప్రతి ఒక్కటి అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఏదైతే మనకు ఎన్సీఆర్టీ ఉంటుందో స్కూల్లో చెప్పింది నేర్చుకుంటామో సో యాజ్ ఇట్ ఈస్గా అదే మనకి ఇక్కడ మన కాంపిటేటివ్ ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు, ఎంతవరకు చదవాలనేసి ప్రతి ఒక్కటి కూడా మనకి యాప్లో అందుబాటులో ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ అనేది తీసుకోండి. ఓకేనా? హాయ్ నాగేష్ గారు. హాయ్ చెరీ. యా ఓకే. హరీష్ హాయ్. శ్రావణి గుడ్ ఈవినింగ్ అన్న. రైట్, స్టార్ట్ చేద్దాం ఇంకా. రైట్. సో ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతూ ఉన్నారు. దాని ఆధారం మరియు సంబంధిత ఎత్తు వరుసగా 3.2 మీటర్లు మరియు 75 సెంటీమీటర్లు ఉంటాయంట. సో ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూస్ బేస్ అండ్ కరస్పాండింగ్ హైట్ ఆర్ రెస్పెక్టివ్లీ 3.2 meters అండ్ 75 సెంటీమీటర్స్ ఈజ్. మనకు ఒక త్రిభుజం ఇచ్చి దానిని భూమి మరియు ఎత్తిచ్చేసాడు వాడే. సో డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో చేసేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో ఏమి ఇచ్చాడు అక్కడ, మనం ఏం ఫైండ్ చేయాలి, ఏరియా అడుగుతూ ఉన్నాడు. ఓకే. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలన్నా. సో వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలి వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ ఓకే. గణేష్ క్లియర్ వేసినానయ్య. శ్రీను గుడ్ ఈవినింగ్. శ్రావణి హాయ్. నాగేష్ గారు. జోష్ గుడ్ ఈవినింగ్. హాయ్ చెరీ. ఎస్ ఓకే. రైట్ నాన్న, ఆన్సర్ చెప్పాలి. వీడియోని లైక్ చేయాలి ప్రతి ఒక్కరు. చూడండి, ఇక్కడ ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో త్రిభుజం వైశాల్యం అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో భూమి ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. ఓకేనా? రైట్. సో ఏం చేయాలి సార్ అంటే హాఫ్ BH. వెరీ గుడ్ శ్రావణి. ఓకేనా? సో ఏరియా ఈక్వల్స్ ఏంటన్నా హాఫ్ BH. హాఫ్ BH. మరి హాఫ్ B ఎంత ఇచ్చాడు మనకు, భూమి ఎంత ఇచ్చాడంటే 3.2 meters. సో 3.2 meters అంటే పాయింట్ పోవాలంటే బై 10 వేస్తా ఉన్నా ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడన్నా 75/100 వేస్తా ఉన్నా. ఎందుకు? దిస్ ఇస్ సెంటీమీటర్, దిస్ ఇస్ మీటర్స్. ఓకేనా? ఒకటి మీటర్స్లో ఉంది, ఇంకొకటి సెంటీమీటర్స్లో ఉంది. సో మీటర్స్లో కన్వర్ట్ చేస్తూ ఉన్నా మొత్తంగా. ఓకేనా? రైట్. సో 25 3ల 25 4లు, 4 1ల 4 8లు. ఓకే. సో 2 1ల 2 4లు నాన్న. సో ఏమొస్తుంది ఇక్కడ 12/10 అంటే సో 1.2 మీటర్ అనేది నా యొక్క ఆన్సర్ రావాలి. సో 1.2 అనే ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? ఎస్ నాన్న, వెరీ గుడ్. సో 2.5 శ్రావణి. సో అక్కడ ఇచ్చేది మీటర్స్ నాన్న, అబ్జర్వ్ చేయ. సెంటీమీటర్స్ డైరెక్ట్గా ఆన్సర్ వేస్తే మారిపోతుంది అక్కడ. ఓకేనా? వెరీ గుడ్. ఓకే. ఎస్ నెక్స్ట్ వన్ చూద్దామా. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఆన్సర్ చేయాలి. మీరు అక్కడ సెంటీమీటర్స్ ఉంది, సో అందుకని ఆన్సర్స్ చేయలేదేమో, చాలా మంది ఆన్సర్స్ పెట్టలేదు. సో అక్కడ ఇచ్చేటటువంటిది మీటర్స్, సెంటీమీటర్స్ 2 ఇచ్చాడు కాబట్టి మనం కన్వర్ట్ చేయాల్సింది. ఆన్సర్స్ కూడా మీటర్స్ ఉన్నాయి. సో మనం కూడా దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి సో ఆన్సర్ అనేది మీకు సెంటీమీటర్స్లో వేస్తే ఆన్సర్ అయితే రాదు. ఓకే. ఎస్ నాన్న. హాయ్ హాయ్. సతీష్ గారు హాయ్ నాన్న.
ఎస్, గుడ్ ఈవినింగ్ సాయి కుమార్, గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్. సో ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక డీలర్ తన వస్తువుపై వాటి కొనుగోలు ధర కంటే 30% ఎక్కువ ధరను ముద్రిస్తాడంట. తన వస్తువులను లాభము లేదా నష్టం లేని ప్రతిపాదనను విక్రయించడానికి అతను ఎంత శాతం తగ్గింపు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాడు. సో తగ్గింపు అడుగుతూ ఉన్నాడు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. తగ్గింపు అన్నాడంటే మనం డినామినేటర్లో ఏ వాల్యూ వేయాలి? హై వాల్యూ వేయాలి. ఒకవేళ ఎక్కువ అన్నాడంటే లోవర్ వాల్యూ వేయాలి. ఆల్రెడీ మనం ఇది చెప్పుకున్నాం, ఓకేనా? ఎస్ నాన్న. సో ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి చూడాలి. సార్ నాకు మిస్టేక్ వస్తుంది అనేసి ఏ ప్రాబ్లం ఆలోచించొద్దు, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి చూడండి సార్. ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్. ఆప్షన్ 2ఆ? ఎస్, గుడ్. 23ఆ? ఎస్, వెరీ గుడ్. క్రిష్ లక్ష్మణ్ చేయాలి, వెరీ గుడ్ క్రిష్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ చందు. రైట్, ఒకసారి చూద్దామా? రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 100 రూపీస్ అనుకుంటే అది 130 అనేది అయింది, అంటే 30% ఇంక్రీజ్ చేశాడు, అంటే 130 రూపాయలు అయింది అది. ఇప్పుడు నాకు ఇది, సో తను లాభము లేదా నష్టము లేదు. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? సో 30, డిఫరెన్స్ ఎంత? 30. ఇప్పుడు ఎంత శాతం తగ్గించాలి అంటే మరి రెండింటిలో ఎక్కువ వాల్యూ ఏది నాన్న? 130 కదా. సో 130 ఇంటూ 100. ఓకే, సో 0కి 0 క్యాన్సిల్ అయితే 300/13 వస్తుంది. 300/13. సో 13 2 26. సో అన్నీ కూడా 2తోనే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. సో 4 0 ఉంటుంది. సో 13 3 39, అంటే 23తో స్టార్ట్ అయ్యి ఉండాలి నా యొక్క ఆన్సర్. ఇక్కడ 25తో ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 28 ఉంది. సో 23తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. సొల్యూషన్ మొత్తం ఎప్పుడూ కూడా చేయొద్దు, ప్రతిరోజు లైవ్లో నేను చెప్తా ఉండేది ఒకటే. సో ప్లేసెస్ అనేవి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, తక్కువ టైంలో ఆన్సర్ అనేది చేయగలగాలం. ఓకేనా? ఎస్ నాన్న, వెరీ గుడ్. ఒకవేళ వాడు ఇక్కడ ఎంత శాతం తగ్గింపు అన్నాడు, ఎంత శాతం ఎక్కువ అంటే అప్పుడు ఏం వేయాలి? ఇక్కడ డిఫరెన్స్, ఆల్వేస్ డిఫరెన్స్ ఈజ్ న్యూమినేటర్ అండ్ డినామినేటర్ ఈజ్ లోవర్ అండ్ హయ్యర్ వాల్యూ వేసేసుకోవాలి. హయ్యర్ వాల్యూ ఎప్పుడు వేయాలంటే ఇక్కడ తగ్గింపు అన్నాడంటే హయ్యర్ వాల్యూ వేయాలి, ఎక్కువ వాల్యూ వేయాలి. ఎంత శాతం అంటే ఎక్కువ అన్నాడంటే ఈ రెండిట్లో చిన్న వాల్యూ వేయాలి. ఓకేనా? రైట్ నాన్న, వెరీ గుడ్. ఎస్, ఉర్మిళ చెప్పండి ఉర్మిళ గారు. ఎస్, ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామా? సో 25 మంది వైద్యులు 5 గంటల్లో 75 మంది రోగులను పరీక్షించగలరంట. ఒకవేళ 5 వైద్యులు పని మానేస్తే 6 గంటల్లో ఎంతమంది రోగులు పరీక్షించగలరని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో ఏంటంట, 25 డాక్టర్స్ క్యాన్ డయాగ్నోస్ 75 పేషెంట్స్ ఇన్ 5 hours అంట. ఈ 5 డాక్టర్స్ లీవ్ ద జాబ్, దెన్ హౌ మెనీ పేషెంట్స్ కెన్ బి డయాగ్నోసిస్ ఇన్ 6 hours. ఓకే, గుడ్ ఈవినింగ్ అమ్ము, వెరీ గుడ్ నాన్న. చేయాలి, ఆన్సర్ చేయాలి. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తూ ఉండాలి, ఆన్సర్స్ చేయాలి. వెరీ గుడ్ సాయి కుమార్, వెరీ గుడ్ నాన్న. సో వీడియోని లైక్ చేయాలి నాన్న, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి. సో నాకు సపోర్ట్ చాలు, ఓన్లీ లైక్స్ ఇస్తే చాలు, మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి, నేను చెప్తా ఉంటా. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఆప్షన్ సి అంటున్నారు, ఒక్కసారి చూద్దామా? రైట్. సో ఇది కూడా ఏంటంటే మనకు చైన్ రూల్ అటువంటిది, చైన్ రూల్ తెలుసు కదా. సో టైమ్ అండ్ వర్క్, మరి ఇది కూడా టైమ్ అండ్ వర్కే కదా. సో 25 మంది డాక్టర్లు ఉన్నారు అంటే 25 మంది మెన్స్ 5 అవర్స్లో ఎంతమంది రోగులను చూస్తున్నారంట? 75 మంది, అంటే 75 ఇటుకలను తయారు చేస్తున్నారు అనుకుందాం. సో ఈక్వల్స్ టు అందులో 5 ఇంటికి అంటే మానేశారంటే మరి ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు. సో 6 గంటల్లో చేయడానికి వారికి ఎంతమంది రోగులను చేయాలని అడిగారు ఇక్కడ. ఓకే, రైట్ అన్న. సో 5 4 5 5. ఓకేనా? సో 5 5 ఎంత? 25 25 3.
ఓకే రైట్. మరి ఇప్పుడు చూడండి, సో 4 6లో 24, 24 3లో 72, అంటే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ? సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 72 అండి. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎస్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. బి కొత్తకోట అర్థంగా ఏంటి? బి కొత్త మీ విలేజా? హాయ్ మసూమ్. ఓకే, వెరీ గుడ్ జోస్, వెరీ గుడ్ నాన్న. రైట్, చేయాలి, దీని ఆన్సర్ చెప్పాలి. నీరజ్ వెరీ గుడ్ నాన్న. శ్రావణి, హరీష్, మసూమ్, చందు వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. అమ్ము గుడ్. రైట్, చూడండి నెక్స్ట్ వన్. ఒక వ్యాపారి ముద్రిత ధరపై 20% తగ్గింపు ఇస్తాడంట. అతను తగ్గింపు ధరపై చెల్లించడం కోసం మరో 10% అదనంగా తగ్గింపు ఇస్తాడంట. అయితే ముద్రిత ధర 5,000 ఉన్నప్పుడు వస్తువు కోసం కస్టమరు నగదు రూపంలో ఎంత చెల్లించారు అని అడుగుతూ ఉన్నారు. సో ఎంత చెల్లించారు అంటే ఇది కూడా మనకు పర్సంటేజ్ చిన్న క్వశ్చనేనండి. సో ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తూ ఉండాలన్న. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ క్రిష్. హాయ్ బుజ్జి, వెరీ గుడ్ శ్రావణి, క్రిష్, హరీష్, నీరజ్, క్రిష్, ఉర్మిళ 36 నైస్ నాన్న, సూపర్, వెరీ గుడ్. చెప్పాలి, ఇంకా చేయాలి, చాలామంది ఆన్సర్స్ రావట్లేదు, చేయాలి. సో ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేస్తూ ఉండాలన్న. వెరీ గుడ్ నాన్న. సో వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలి వీడియోని. రైట్, చూడు ఇక్కడ. సో మాకు 5,000 రూపాయలు నా యొక్క ముద్రిత వేళ. ఎంత? 5,000 రూపాయలు. మరి ఇప్పుడు నాకు 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే మరి నేను ఎంత పే చేస్తాను? ఓనర్కు 80 రూపాయలు పే చేస్తాను, అంతే కదా నాన్న. మరలా డిస్కౌంట్ ఇచ్చాడు ఎంత? 10%. అంటే నేను ఎంత పే చేయాలి? 90 రూపాయలు పే చేయాలి, అంతేనా? రైట్. సో 3 zeros కి 3 zeros క్యాన్సిల్, ఇంకో 0కి ఇంకో 0 క్యాన్సిల్. 5 8 ఎంత? 40, అంటే 4 9 ఎంత? 36. అంటే నా యొక్క ఆన్సర్ దేంతో స్టార్ట్ అయ్యి ఉండాలి? 36తో స్టార్ట్ అయ్యి ఉండాలి. ఎస్, 4తో ఉంది, 4తో ఉంది. 36తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకేనా? ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, పి ఒక పనిని 15 రోజుల్లో చేయగలడంట. క్యూ అదే పనిని 10 రోజుల్లో చేయగలడు. వారు పితో ప్రారంభించి రోజు విడిచి రోజు ఆల్టర్నేటివ్ అంట. సో రోజు విడిచి రోజు పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని అడుగుతూ ఉన్నారు. ఓకేనా? ఎస్ నాన్న, వెరీ గుడ్ ఝాన్సీ. సీను నైస్ నాన్న. సో ప్రవళిక నైస్, సూపర్. జగదీష్ సూపర్ నాన్న. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. బారిటో గుడ్ ఈవినింగ్ బారిటో. వీడియో లైక్ చేయాలన్న, వీడియో లైక్ చేయాలి, లైక్స్ రావట్లా. సో మీరు ఎంత లైక్ చేస్తే నాకు చాలు, ఇంకేం అవసరం లేదు, లైక్ చేయాలి. 12 days, వెరీ గుడ్ ప్రవళిక, వెరీ గుడ్ హరీష్. శ్రీ సాయి, సాయి కుమార్, హరీష్, శ్రావణి, బుజ్జి, క్రిష్, సాయి కుమార్, ఝాన్సీ, వెరీ గుడ్ నాన్న. కుమార్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, చూద్దాం ఒకసారి. రైట్, సో పి అనే పర్సన్ 15 days చేస్తాడంట. క్యూ అనే పర్సన్ 10 daysలో చేస్తాడు. మరి ఎల్సిఎం ఎంత ఇక్కడ? 30. ఎల్సిఎం ఎంత? 30. ఎవరో 60 చెప్పినట్టున్నారు ఎల్సిఎం. ఓకేనా? రైట్. సో 15 2 10 3. సో అంటే ఒక రోజు విడిచి రోజు వెళ్ళాలి. ఫస్ట్ రోజు పి వెళ్ళాడు, సెకండ్ రోజు క్యూ, మరలా ఫస్ట్ రోజు పి, తర్వాత క్యూ, మరలా పి, తర్వాత క్యూ, ఇలా వెళ్తూ ఉన్నారు. ఓకేనా? సో ఇలా వెళ్తున్నప్పుడు డైరెక్ట్ ఏంటంటే టోటల్ యూనిట్స్ బై 2 + 5 ఎంత? 5.
సో 5 ఒకట్ల 5 6లు ఎంతమంది పర్సన్లు వాళ్ళు ఇద్దరు రోజు విడిచి రోజు వెళ్తున్నారు కాబట్టి ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 12 డేస్ అనేది నా యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ అక్కడ ఏమైనా సరే యూనిట్స్ అనేది మిగిలితే అప్పుడేం చేయాలంటే ఎవరైతే వర్క్ స్టార్ట్ చేశారో వాళ్ళకి వేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా మిగిలింది అనుకుందాం, ఇది కామన్. ఇక్కడ ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం ఒకసారి. సో 35 వచ్చింది అనుకుందాం, 35 ఓకేనా, లేదా 31 వచ్చింది. ఇప్పుడు నాకు 5తో చేయాలి ఇద్దరును. సో 5 6ల 30 ఇంటూ 2 కామన్ అన్న. సో ప్లస్ ఇంకెంత మిగిలింది ఇక్కడ 1 పార్ట్ మిగిలింది. ఈ 1 పార్ట్ ఎవరు చేయాలి, పీస్ చేయాలి కాబట్టి బై 2 అనేది వేసుకుంటాం. సో డైరెక్ట్గా 12 1/2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఏదైనా పార్ట్స్ మిగిలితే, బట్ ఇక్కడ ఏమీ మిగలలేదు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు నాన్న. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వీడియో స్టక్ అవుతుంది సార్, బఫర్స్. ఎస్, గుడ్ ఈవినింగ్ యశోద. బుజ్జి తిన్నారా సార్? నేను ఇంకా తినలేదమ్మా, చాలా టైం పడుతుంది. మీరు అందరూ తినేసి లైవ్కి వచ్చారు కదా, సో కొంచెం మరలే, ఎందుకంటే 1-2 క్వశ్చన్లు లేట్ అయ్యాయి అనుకోండి, 9 10 9:30 అయిపోతే మళ్ళీ మీ ఆకలి వేస్తుంది మీకు. సో ఓకేనా, ఎస్ నాన్న, క్లియర్ అయ్యింది నాన్న. ఓకేనా, సో నా క్లియర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దామా. ఒక పోలీస్ అంట 120 మీటర్ల దూరంలో ఉన్న ఒక దొంగను చూస్తాడు. 6 మీటర్ పర్ సెకండ్ వేగంతో పరిగెత్తుతున్న దొంగను పోలీసు 8 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెంబడించడం ప్రారంభిస్తాడంట. పోలీసులు పట్టుకునే లోపు దొంగ ప్రయాణించిన దూరం ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే, వెరీ గుడ్ 360యా? సూపర్ నాన్న, వెరీ గుడ్. చేయాలి ఇంకా. ఓకే, తినలేదా ఇంకా? నేను తిని వచ్చాను సార్. ఓకే సాయి కుమార్, మీ క్లాస్ ఉంది. థ్యాంక్ యూ సాయి కుమార్, థ్యాంక్ యూ నాన్న. చేయాలి, ఆన్సర్ చెప్పాలి, దీని యొక్క ఆన్సర్ చేసేయాలి, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. రైట్. ఓకే, రైట్ చూద్దామా. సో 120 మీటర్ల దూరం ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడో థీఫ్ ఉన్నాడు. సో పోలీస్ ఇక్కడ నుంచి చూశాడు. మొత్తం డిస్టెన్స్ ఎంతంట, 120 మీటర్లు. అయితే పోలీస్ వచ్చేసి 8 మీటర్ పర్ సెకండ్లో వెళ్తే దొంగ 6 మీటర్ పర్ సెకండ్లో వెళ్తా ఉన్నాడు. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, అక్కడ దొంగ ఉన్నాడని తెలిసి పోలీసు మనం పరిగెత్తుతూ ఉంటే మరి పోలీసుకి ఎదురుగా దొంగ రాడు కదా ఎప్పుడు కూడా. సో పోలీసు వస్తున్నాడు తెలిసి దొంగ ఏం చేస్తాడు, ఇంకా ముందుకు పరిగెడతా ఉంటాడు. అంటే ఇద్దరు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తారు అని అర్థం అక్కడ. సో ఇండైరెక్ట్గా వాళ్ళిద్దరు ఎదురెదురుగా వచ్చారు, ఒకరికొకరు ఆపోజిట్లో వెళ్ళారని ఏమీ ఇవ్వడం మనకు. సో దొంగ పోలీస్ అంటే ఒకరికొకరు కూడా ఒకే దిశలో వెళ్తారు అని అర్థం అక్కడ. ఓకే, రైట్. సో మరి ఇక్కడ ఒకే దిశ అన్ని ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఆల్వేజ్ మైనస్. సో ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏం చెప్పుకున్నాం, ప్లస్. మరి ఒకే డైరెక్షన్ కాబట్టి ఇది 8, ఇది ఒక 6 అంటే డిఫరెన్స్ ఎంత? సో డిఫరెన్స్ 2 వస్తుంది, అంతేనా? సరే, 120/2 అంటే ఎంతనన్నా 60 సెకండ్లు అనేది వచ్చింది. 60 సెకండ్లు వచ్చింది. మనకి ఏం అడిగాడు అక్కడ, టైం అడగల, ఏం అడిగాడు, దొంగను పట్టుకోవడానికి పట్టేటటువంటి దూరం ఎంత. సో తిను 60 సెకండ్లో ఉన్నాడని తెలిసి మరి పోలీస్ ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, అంతేనా? రైట్. ఎంత 8 అంటే 8. సారీ, పోలీస్ ఎంతనన్నా, సారీ దొంగ 6. ఓకే, సో 6 36. ఓకేనా, రైట్, సూపర్ నాన్న. ఓకే, సో 6 ఎంత, 36 అంటే 360 మీటర్లు అనేది నా ఆన్సర్ అవుతుంది. ఓకేనా,
లేదు సార్ నేను 60తో మల్టిపుల్ చేస్తానంటే అన్నీ కూడా 6తో అవుతాయి ఇక్కడ. లేదు సార్ 6తో అవుతుంది అంటే అన్నీ అవుతా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ అన్ని ఆప్షన్లు సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి దాని ఆన్సర్గా 6లో 36 అంటే 360 మీటర్ల దూరంలో తనని పట్టుకోవడం జరుగుతుంది. ఓకే రైట్ నాన్న, వెరీ గుడ్. రైట్, ఇంకొకటి చూడండి, సేమ్ అలానే ఇచ్చాడు. ఒక పోలీస్ అధికారి తన నుండి 800 మీటర్ల దూరంలో ఉన్న ఒక దొంగను వెంబడిస్తాడంట. వారు వరుసగా 8 km/h 7 km/h వేగంతో పరిగెత్తితే దొంగను పట్టుకోవడానికి పోలీస్ అధికారి ఎంత దూరం పరిగెడతారు అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే రైట్, చెప్పాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఆప్షన్ డియా 4800. గుడ్, ఇంకా చేయాలి. సో ఏమి ఇచ్చాడో అది అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏ పోలీస్ ఆఫీసర్ ఫాలోస్ ఏ థీఫ్ హూ is at a distance of 800 meters if they run at the speed of 8 km/h and 7 km/h respectively, then what distance does the police officer run to catch the thief? ఒక పోలీస్ అనేవాడు వారు తను దొంగని పట్టుకోవడానికి ఎంత దూరం ప్రయాణించాలి అని అడుగుతూ ఉన్నారు. ఓకే వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. 6, 4, 2 సున్నాలు చెప్తా ఉన్నారు. ఓకేనా రైట్, వెరీ గుడ్. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. సో డిస్టెన్స్ ఎంత? 800 మీటర్లు. సో స్పీడ్ ఎంత? 8 km/h 7 km/h. ఇప్పుడే కదా చెప్పుకున్నాం. సో ఎంత తేడా? 1. సో ఇంటూ 8. సో 8 ఎంతనన్నా? 64. 6400 మీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్ సార్, అలా చేశారు సార్ అంటే ఇది కిలోమీటరు. ఓకే, ఇది కూడా km/h, అందుకే దీన్ని క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగలదు అక్కడ. సో అందుకనే 864. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకే రైట్, సో మీరందరూ బాగా చేశారు. సో కొంతమంది మిస్టేక్ చేసినట్టున్నారు, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే ఎస్ నాన్న, వెరీ గుడ్. హాయ్ హేమంత్, హాయ్ నాన్న, ఆర్మీ లవర్, సూపర్. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, కొంచెం ఏదో తేడాగా అడిగినట్టు ఉన్నాడు ఇది. సో ఏమీ లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది, ఏమీ లేదు అక్కడ. సో మీరు నెంబర్ చూస్తే ఆన్సర్ ఈజీనే. ఓకే రైట్, సో 143 డివైడెడ్ బై 13 ఇంటూ k అంట, -3 ఇంటూ 3 బై 6 స్క్వేర్ -7 ఇంటూ 5 ప్లస్ k స్క్వేర్ ఈక్వల్స్ టు 1. అయితే k యొక్క విలువ ఎంత? k యొక్క విలువ అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఓకే చెప్పేసాను అన్న. సో అందరూ లైక్ చేయాలి వీడియోని, ప్రతి ఒక్కరూ లైక్ చేయాలన్న వీడియోని. సో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలి వీడియోని. థ్యాంక్ యూ, లైక్ చేయాలి ప్రతి ఒక్కరు. వెరీ గుడ్ హేమంత్, ఆర్మీ, సూపర్. ఆప్షన్ బియా బుజ్జి, ఆప్షన్ డి చెప్పాలి ఇంకా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చెప్పాలి, ఆన్సర్ చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా చేయాలి ఆన్సర్ అనేది. నాకు సార్ నాకు రావట్లేదు, నాకు మిస్టేక్ వస్తుందేమో అని నేను ఆన్సర్ పెట్టట్లేదు సార్ అనేసి అనుకోవచ్చు. సో ఆన్సర్ ప్రయత్నించాలి, ఆ తర్వాతనే మనకు అనేది ఆన్సర్ వచ్చిందా, మనం చేసేది కరెక్టా రాంగ్ అనేది సెకండరీ నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రయత్నించాలి. మీరు ఉద్యోగాన్ని దిగారు అంటే ఒక ప్రయత్నమే అది. సో నాకు ఈరోజు వస్తుందా, ఉద్యోగం రాదా అనేసి మైండ్లో రాకూడదు. సో ప్రతి ఒక్కదానికి మనం ప్రయత్నించాలి. ఏ ఎగ్జామ్ వచ్చినా పోతే 100 రూపీస్ ఫీజు పోయింది, లేదా 500 రూపీస్ ఫీజు పోయింది, ఎక్కడైనా సరే మనం ఖర్చు పెట్టేస్తాం బయట. సో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి, నెంబర్ ఆఫ్ టెస్టులు రాయండి, ప్రతి బిట్టు తెలుసుకోండి అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఏ అంటున్నారు, డి అంటున్నారు, ఒకసారి చూద్దామా. రైట్, సో ఇక్కడ రాస్తాను ఒకసారి. 143 డివైడెడ్ బై 13 ఇంటూ k -3 ఇంటూ 3 బై 6 స్క్వేర్ అంటే డైరెక్ట్ రాస్తా ఉన్నా 36 - 7 ఇంటూ 5 ప్లస్ k స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అంట. రైట్, సో 13 ఎంతలంటే
13 11 అంటే 11k మైనస్ 9 11k అంటే పైన వాల్యూ అంతా 11k మైనస్ 9 బై సో 36 అంటే ఇక్కడ చూడు 35 36 అంటే దీని వాల్యూ ఎంత 1 వస్తుంది అంటే 1 ప్లస్ కే స్క్వేర్ ఈక్వల్స్ టు 1 మరి ఇటువైపు పోతుంది కదా అది సో 11k మైనస్ 9 ఈక్వల్స్ టు కే స్క్వేర్ ప్లస్ 1 ఈ 9 అటువైపు తీసుకెళ్ళిపోతా ఉన్నాను నేను ఓకే లేదనుకుంటే ఏదైనా ఒక ఆప్షన్ పెడదాం అక్కడ ఓకే రైట్ సో 11 2 22 మైనస్ వేసారు అనుకోండి ఇక్కడ 22 మైనస్ వేయాలి 2 9 వేస్తే ఇక్కడ ఏమొస్తుంది నాన్న సో 13 వస్తుంది మరి ఇక్కడ కే వాల్యూ 2 వేసారు అనుకోండి 2 ప్లస్ 1 ఈక్వల్ అవ్వట్లేదు కదా రైట్ ఆప్షన్ డి వేసి 2 1 వేసారు అనుకోండి ఒకసారి ఆప్షన్ 1 డి వేస్తే 11 మైనస్ 9 అంటే ఎంత రైట్ ఇక్కడ రాస్తాను చూడు సో కే వాల్యూ వచ్చేసి 1 వేస్తే 11 మైనస్ 9 ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ఈజ్ 2 మరి 2 ఈక్వల్స్ టు 2నే కదా సో అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న ఓకే సార్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఐఎమ్ ఐఎస్సిఈ కోచింగ్ సెంటర్ సాయి కిరణ్ థ్యాంక్ యూ అర్థమైందా దీన్ని వేరేలా కూడా చేస్తారు అంటే ఈక్వేషన్ టైప్లో తీసుకొస్తారు ఎలా సార్ అంటే సార్ కే స్క్వేర్ ప్లస్ 11k మైనస్ 9 ఈక్వల్స్ టు సారీ మైనస్ 10 ఈక్వల్స్ టు 0 సార్ సో కే వాల్యూ ఫైండ్ చేస్తారు ఇది సో అదంతా టైం వేస్ట్ వర్క్ మళ్ళీ కే వాల్యూ ఫైండ్ చేయడం మరి ఎక్కడ ఉందని వెతుక్కోవడం అదంతా టైం వేస్ట్ డైరెక్ట్గా నీ దగ్గర ఉంది ఒక ఈక్వేషన్ ఏంటి సో 11k మైనస్ 9 ఈక్వల్స్ టు కే స్క్వేర్ ప్లస్ 1 మరి నీ దగ్గర ఆప్షన్ అనేది ఉంటుంది కదా సో ఆప్షన్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయి ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది కదా సో మరలా దీన్ని కే ఇంటూ ఒక ఇలా రాసుకోవడం కే ప్లస్ 1 కే మైనస్ 10 ఇలా రాసుకొని కే ఈక్వల్స్ టు మైనస్ 1 కే ఈక్వల్స్ టు ప్లస్ 10 ఇలా రాయడం టైం వేస్ట్ ఓకేనా సో అది రాయాలన్నా సరే మీకు కారణాంకాలు రావాలి ఓకేనా నాన్న రైట్ అబ్జర్వ్ చేయండి సో చిన్న చిన్నవి అప్పుడప్పుడు ఏదో అలాంటివి వస్తూ ఉంటాయి పట్టించుకోకూడదు సో ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేస్తూ ఉండాలి నాన్న ఓకే ఎస్ సో ఎవరైతే ఆన్సర్ 2 చెప్పారో ఒకసారి చెక్ చేసుకోండి సో రిమైనింగ్ అందరూ కూడా ఓకేనా ఓకేనా ఎస్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ సో వీడియోని లైక్ చేయాలన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయాలి చూసే వాళ్ళందరూ లైక్ చేయాలి వీడియోని చందు ఓకే సార్ ఓకేనన్నా సో మిస్టేక్ చేసావా చందు శ్రావణి రైట్ నెక్స్ట్ వన్ చూద్దామా గోళంపై ఏవైనా 2 బిందువుల మధ్య గరిష్ట దూరం 6 యూనిట్లు అంట అయితే గోళం యొక్క ఘనపరిమాణం ఎంత చాలా సింపుల్ క్వశ్చన్ బట్ ఇక్కడ 2 బిందువుల మధ్య దూరం అన్నాడు గరిష్ట దూరం 6 సో ఈ పాయింట్ అర్థం కాలేదనుకోండి బిట్ అనేది చేయడానికి ఇబ్బంది పడతాం ఓకే రైట్ నాన్న వెరీ గుడ్ ఆప్షన్ సి అంటున్నారు బుజ్జి నైస్ నాన్న నైస్ వెరీ గుడ్ హేమంత్ బుజ్జి ప్రవళిక యశోధ క్రిష్ సీను బారటో నీరజ్ హర్షిత్ శ్రావణి సాయి కుమార్ చందు ఝాన్సీ అందరూ ఆప్షన్స్ ఈ చెప్పారు ఒకసారి చూద్దాం సో రైట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫార్ములా చెప్పండి గోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి వాల్యూమ్ సర్ఫేస్ ఫార్ములా కావాలి స్పీడ్గా వాల్యూము సర్ఫేస్ కావాలి వెరీ గుడ్ శ్రావణి సో వాల్యూమ్కి ఏంటన్నా సో 4/3 పై r క్యూబ్ అంతే కదా సో ఇక్కడ డైరెక్ట్గా 6 వేయడానికి ఏం లేదు అక్కడ రూలు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 బిందువుల మధ్య దూరం అంటే d అనే అర్థం అది ఓకేనా అంటే ఇక్కడ నుంచి మరి ఇదేమవుతుంది 3 ఇది ఒక 3 అంటే r వాల్యూ ఎంత మరి అక్కడ 3 అంటే 6 ఏం చేయాలి మనం బై 2 అంటే d అనేది r అయితే r ఏమవుతుంది 3 అవుతుంది ఓకే రైట్ సో 4/3 పై అంటే ఇక్కడ పై వాల్యూ అలానే ఉంది కాబట్టి పై వదిలేస్తా ఉన్నా r క్యూబ్ అంటే సో 3 ఇంటూ 3కి క్యాన్సిల్ 3 3 9 9 4 36 నా యొక్క ఆన్సర్ రావాలి
సో 36 అనే ఆప్షన్ ఓన్లీ ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. సో మనకు ఎస్ఎస్సికి సంబంధించి దీనిపైన ఎక్కువగా బిట్ అడుగుతూ ఉంటాడు. సో కంపల్సరీగా ఈ ఫార్ములా మైండ్లో ఉండిపోవాలి, అలాగా ఉండిపోవాలి, మొత్తం నీ మైండ్లో ఆ ఫార్ములా ఉండిపోవాలి. సో ఓకేనా? రైట్, వెరీ గుడ్. రైట్. 1 సంవత్సర క్రితం రామ్ ఆదాయం నెలకు 20,000 రూపాయలంట, మరియు ఖర్చు నెలకు 16,000 రూపాయలు. ఇప్పుడు అతని ఆదాయం 10% పెరిగింది, ఖర్చు కూడా 15% పెరిగింది. అయితే ప్రతి నెల అతని పొదుపులో వచ్చే నికర మార్పు ఎంత? పర్సంటేజ్ కాదు, మార్పు ఎంత అని అడుగుతూ ఉన్నారు. సో అమౌంట్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. ఏ ఇయర్ ఎగో Ram's income was 20,000 rupees per month and expenditure was 16,000 per month. Now if his income increased by 10%, expenses increased by 15%, what would be the net charge in the saving per month? Okay, right nana, very good all of you. Answer cheyalana. So video like cheyali. 400 వెరీ గుడ్. హేమంత్ ఆర్మీ 500, శ్రావణి 400. గుడ్. సో చాలామంది వీడియోని లైక్ చేయలేదు నాన్న, వీడియోని లైక్ చేయాలి. వెరీ గుడ్. ఆప్షన్ బి. గుడ్. ఎవరు? హర్షిస్. హరీష్. ఓకే, హరీష్ హరి. ఓకే, క్రిష్ ఆప్షన్ సి. గుడ్ నానా, చెప్పాలి, ఇంకా రావాలి ఆన్సర్స్. 400. వెరీ గుడ్. సాయి కుమార్. ఓకే, రైట్. చూద్దామా? రైట్ నాన్న. 1 సంవత్సర క్రితం ఇక్కడ చేస్తూ ఉన్నాను చూడండి. సో నా యొక్క ఇన్కము ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్. సో నా ఇన్కమ్ ఎంత? 20 రూపీస్ అనుకుందాం. సరే, 20,000 రూపీస్. ఇక్కడ మన జీరోస్తో పని లేదు. సో నీకు అర్థం కావాలని నేను 20,000 వేస్తా ఉన్నా. సో జీరోస్తో మనకు అవసరం లేదు. ఓకే, రైట్. ఎక్స్పెండిచర్ ఎంతంట? 16,000. మరి సేవింగ్ ఎంత అవుతుంది ఇక్కడ? 4,000 రూపీస్. అంతే కదా నాన్న? సో నా యొక్క ఇన్కమ్ 20,000 అయితే నా ఖర్చు 16,000, మన సేవింగ్ ఎంత? 4,000 రూపాయలే కదా. రైట్. ఇప్పుడు ఏమైందంటే ఆదాయం 10% పెరిగింది, అంటే నా యొక్క ఇన్కము 10% పెరిగింది. అంటే 1000కి 10% ఎంత? సారీ, 10,000కి 10% 1,000 రూపాయలు. మరి 20,000కి 10% అంటే 2,000 రూపాయలు. అంటే నా యొక్క ఇన్కము 22,000 రూపాయలు. తర్వాత ఏమైంది? నా యొక్క ఖర్చు కూడా 15% పెరిగింది. మన ఖర్చు ఎంతనన్నా? 16,000 రూపాయలు నా ఖర్చు. ఇందులో 20% ఎంత? 15% పెరిగింది. అంటే 5 3 5 20, అంటే 23/100 కదా. సో 23/20 కదా. రైట్. సో 0కి 0 క్యాన్సిల్, 2 1 2 800. సో 8 3 24, 8 2 16 ప్లస్ 2 18, అంటే 18,400 రూపాయలు. మన యొక్క సేవింగ్ ఎంతనన్నా? సేవింగ్ ఎంత చూడు. సో 22,000 నుంచి 18,400 తీసేస్తే, సో 0 0 6 ఏమి తీస్తే 2 1 3, 3,600 రూపాయలు అనేది నా యొక్క సేవింగ్. ఫస్ట్ ఎంత సేవింగ్? 4,000 రూపాయలు. మరి ఇప్పుడు ఎంత సేవింగ్? 3,600 సేవింగ్. ఫర్ ఫస్ట్ దానికంటే సెకండ్ దానిలో నా యొక్క ఇన్కమ్ ఏమైంది? సారీ, నా యొక్క సేవింగ్ ఏమైంది? 400 రూపాయలు అనేది తగ్గింది నాన్న. 400 రూపాయలు అనేది తగ్గింది. ఆప్షన్ సిలో ఉంది చూడండి అక్కడ. సో 400 రూపాయలు అనేది తగ్గింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో 500 కొంతమంది చెప్పారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఎవరైతే 500 చెప్తా ఉన్నారో చెక్ చేయండి. ఇక్కడ 4,000 ఉంది, ఇక్కడ 3,600 ఉంది. డిఫరెన్స్ ఎంత? సో డిఫరెన్స్ 400 నాన్న. ఓకే, రైట్ నాన్న. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్. రేణు 2 గడియారాలను కొనుగోలు చేసిందంట, మరియు వాటిలో ప్రతి దాని సమాన ధరకు కొనుగోలు చేసింది.
వాటిలో ఒక దానిని 20% లాభానికి మరొక దానిని 24.2% లాభానికి విక్రయించింది. అయితే వాటి అమ్మకపు ధరల మధ్య వ్యత్యాసం 189 రూపాయలు అయితే ఒక్కో గడియారం యొక్క కొనుగోలు ధర ఎంత? ఓకే, వెరీ గుడ్ నా ఆన్సర్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఎవరైతే మిస్టేక్ చేస్తూ ఉన్నారో కొంచెం రీచెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్ నాన్న. సో లైక్ చేయాలి నాన్న, వీడియోని లైక్ చేయాలి. 60 మెంబర్స్ ఉన్నారు, లైక్స్ అనేవి రాలా. సో లైక్ చేయాలి, ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. సో మనం ఈ విధంగా ప్రతిరోజు కూడా ఎస్ఎస్సిలో పార్టిసిపేట్ చేయండి. మనకి ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు వాటి యొక్క పేపర్ అనేది ఏ విధంగా వస్తూ ఉందో అనేసి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, వెరీ గుడ్ సార్. లైవ్తో పాటు ఇంపార్టెన్స్ టాపిక్స్ మీద కాన్సెప్ట్ వీడియో చేయండి సార్, చాలా యూజ్ అవుతుంది. ఎవరు? చరణ్. కంపల్సరీనా? కంపల్సరీగా చేస్తాను. సో ఎస్ఎస్సి పరంగా అయితే ఒక 5 టాపిక్స్ ఉంటాయి. సో ఆ 5 టాపిక్స్ మీద మనకు ఒక రోజుకు వీడియో నేను రిలీజ్ చేస్తాను. అయితే ఓకే, ప్రతి ఒక్కరూ చూడండి, మార్క్స్ అనేది గెయిన్ చేయండి. ఓకేనా? సో మనకు 40 అవుట్ ఆఫ్ 40 వచ్చేసేయాలి. ఎందుకంటే రీజనింగ్ మ్యాథ్స్ తెచ్చుకుంటారు. సో మ్యాథ్స్లో కూడా అవుట్ ఆఫ్ అనేది తెచ్చేసుకుంటే మనకు ఆల్రెడీ మీరు 100 మీ చేతిలో మార్క్స్ ఉంటే రిమైనింగ్ అన్నీ మీరు అటెంప్ట్ చేసినా 120 దాటేస్తుంది. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఒకసారి చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఒక గడియారం 20% లాభం అంట, తర్వాత 24.2 లాభం అంట, అంటే 124.2. మరి డిఫరెన్స్ ఎంత? సో డిఫరెన్స్ ఎంత? సో డిఫరెన్స్ వచ్చేసి 4.2, అంతే కదా. మరి పర్సంటేజ్ ప్రకారంగా 4.2, మరి సమ్మత్రుగా ఎంతనన్నా 189 రూపీస్. అంటే 4.2 అనేది 189 అయితే 100% ఏమవుతుంది? ఓకే, రైట్. 100/4.2 ఇంటూ 189. ఓకే, రైట్. సో పాయింట్ పోవాలంటే ఇంకొక 0 యాడ్ చేస్తూ ఉన్నాను. సో 3 14 3 63. సో 7 2 7 9. సో 2 1 2 5. 9 5 ఎంతనన్నా? 45. సో 9 5 ఎంత? 45. అంటే నా ఆన్సరు 45తో స్టార్ట్ అయ్యి ఉండాలి. 45తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 45తో స్టార్ట్ అయ్యి ఉండేది ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకే, రైట్. ఏమీ లేదు అక్కడ, జస్ట్ డిఫరెన్స్ ఇచ్చాడు వాడే. సో ఇది కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ 20% ప్రాఫిట్, ఇక్కడ 24% ప్రాఫిట్. అంటే డిఫరెన్స్ ఎంత? 4.2% డిఫరెన్స్. ఎంతకు? 189కి. మరి నాకు కావాల్సింది ఏంటి? 100. పాయింట్ పోవాలంటే 0. ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ? 45 టైమ్స్. ఓకే, రైట్. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పలేను. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో దానిపైనే మనకు మోస్ట్లీ అడిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మీరు వాటిపైనే ఫోకస్ పెడితే మనకు అవుట్ ఆఫ్ చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా? రైట్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రైట్. సో 2021 సంవత్సరంలో ఒక నగరంలో జూన్ నెలలో 30% మంది, జూలైలో మిగిలిన వారిలో 50% మందికి మరియు ఆగస్టులో మిగిలిన వారిలో 20% మందికి COVID-19 టీకాలు వేయబడ్డాయంట. ఇంకా 84,000 మంది టీకా కోసం మిగిలి ఉన్నారు. నగరం మొత్తం జనాభాను కనుగొనండి అన్నాడు. నగరం యొక్క మొత్తం జనాభా ఎంత? రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, మిగిలిన అంటున్నాడు ఇక్కడ. సో మిగిలిన అన్నాడు అంటే ఏదో ఒకటి తేడా ఉంది అని అర్థం. సో అది అబ్జర్వ్ చేయాలన్నా. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్. 4 lakhs 3 lakhs. ఇంకా చేయాలి, చెప్పాలి, ఆన్సర్ చేయాలి.
వెరీ గుడ్. రైట్, చూద్దామా? రైట్, ఫస్ట్ చూడండి ఇక్కడ. సో ప్రెజెంట్ ఆఫ్టర్ తీసుకుంటా ఉన్నాను. సో 30% మందికి వేశారంట. అంటే 100లో 30% వేశారంటే 70% మిగిలారు. ఇంకా మరలా మిగిలిన దాంట్లో 100లో 50% మందికి వేశారు. మరలా 100లో 20% మందికి వేశారు. అంటే 100లో 80 మంది ఉంటారు. ఓన్లీ రిమైనింగ్ రాయాలి ఇక్కడ, ఇంకేమీ రాయొద్దు. ఓకే, రైట్. 0కి 0 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్, 0కి 0 క్యాన్సిల్. ఇంకా ఏవైనా క్యాన్సిల్ అయితే తీసేద్దాం నాన్న. ఓకే, రైట్. సో 2 5లు 10, 2 4. సో 5 1ల 5 2. ఇంకేమైనా మిగిలాయా? లేదు కదా. సో మల్టిప్లికేషన్ చేయండి. సో 5 2ల 10, 10 10ల 100. రైట్. సో 7 4 ఎంత? 28. అయిపోయింది. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సార్ క్వశ్చన్ మీరు ఓన్ ప్రిపేర్ చేశారా ఆర్ ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ క్వశ్చన్లు కాదండి. ఓకేనా? సో ప్రీవియస్ అని అయితే డైరెక్ట్గా నేను డేట్ ఇస్తాను అక్కడ. ప్రీవియస్ క్వశ్చన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో మీరందరూ కూడా ఆల్రెడీ ఆ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైం చేస్తున్నారు. సో నేను క్వశ్చన్ ఇవ్వగానే ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని ఆన్సర్ పెడతా ఉన్నారు. సో దానివల్ల నేను అలా ఇవ్వట్లేదు. సో వేరేగా ఇస్తా ఉన్నా. రైట్. సో ఇలా పార్ట్స్ వచ్చింది మనకి ఇక్కడ. సో మిగిలిన అంతే అంటనన్నా. సో అంటే 28 పార్ట్లు వచ్చేసి 8 4 2 0 అంట. ఓకే, రైట్. అంటే 28 ఎంతలు? 3లు. మరి 3 తర్వాత ఇంకేమీ ఉండకూడదు. 3 తర్వాత ఇంకేమీ ఉండకూడదు. సో ఉండేది ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. రిక్కీ జాన్. అండర్స్టాండ్? ఓకేనా? సో ఇది అర్థమైందా? రేషియో పరంగా మనకు అర్థమైంది కదా. సో దీన్నే ఇలా కూడా చెప్తారు. అంటే ఏంటి సార్? సో 84,000 అండి సార్. రిమైనింగ్ అన్నాడు కదా. సో 100 అంటే రిమైనింగ్ అంటే 30% అంటే 70/100 ఇంటూ సార్ 50/100 ఇంటూ 80/100 సార్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు 840000. సో ఇలా కూడా చేయొచ్చండి, అది మన ఇష్టం. ఓకేనా? సో ఆ విధంగా కూడా చేయొచ్చు, మన ఇష్టం. ఏ విధంగానే చేయొచ్చు. ఇది చేసినా మళ్ళీ 3 lakhs వస్తుంది. ఓకే, రైట్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్, గుడ్ ఈవినింగ్ సందీప్. రైట్, నెక్స్ట్ వన్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ నాన్న, సూపర్. అసలు అందరూ సూపర్. ఎగ్జామ్ డేటా. రైట్, నెక్స్ట్ వన్ చూద్దామా. పి. ఇది కొంచెం ఆలోచించండి. పి మరియు క్యూలు కలిసి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. క్యూ మరియు ఆర్లు కలిసి 30 రోజుల్లో చేయగలరు. చాలామంది ఇప్పుడు అనుకుంటారు, సార్ క్యూ మరియు పీలో అండ్ క్యూ మరియు ఆర్ మరియు పీలో సంథింగ్ ఇచ్చేస్తారు కదా సార్ అనుకుని సమ్ చేసే ఉంటారు. ఇక్కడ ఆలోచిస్తే ఒకవేళ పి ఆర్ కంటే రెట్టింపు నైపుణ్యం గలవాడైతే క్యూ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఓకేనా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ బుజ్జి. శ్రీసాయి సూపర్ 10. వెరీ గుడ్ నాన్న. హాయ్ తారక్. తారా రాలేదా ఈరోజు? సిక్స్టీ. ఎస్, వెరీ గుడ్. నగేష్. సో వీడియో లైక్ చేయాలన్న ప్రతి ఒక్కరు కూడా. సో ఇంతమంది వీడియో చూస్తున్నారు, లైక్స్ రాలా. శారద హాయ్ నాన్న, హాయ్.
రైట్ చూద్దామా ఒకసారి. రైట్ నాన్న. సో పి మరియు క్యూలు ఇచ్చాడు ఇక్కడ. అంటే పి ప్లస్ క్యూ వచ్చేసి 20 days నాన్న. అండ్ క్యూ మరియు ఆర్, క్యూ అండ్ ఆర్ వచ్చేసి 30 days. ఓకే, ఎల్సిఎం ఎంత? సో 60, 23లో 32 ఇక్కడ వరకు ఓకే. మరి అడిగింది ఇక్కడ సార్ క్యూ ఒక్కడే ఎన్ని రోజులు చేయాలని అడిగాడు. మరి క్యూ ఎక్కడైనా మనకి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఒక్కసారి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, పి ఆర్ కంటే రెట్టింపు అంట. పి అనేది ఆర్ కంటే రెట్టింపు అంటే 2:1 అని అర్థం కదా. రైట్. సో ఒకసారి చూద్దాం ఇక్కడ. రైట్ చూడండి ఇక్కడ. సో పి ప్లస్ క్యూలు 3 యూనిట్లు అయితే మరి పి అనేది 2 యూనిట్లు అంట. మరి క్యూ ఎన్ని యూనిట్లనా? 1 యూనిట్. మరి క్యూ 1 అంటే మరి ఆర్ కూడా 1 అయితే ఇద్దరు కలిసి ఎంత? 2. సో అంటే క్యూ ఎన్ని యూనిట్లు చేస్తా ఉన్నాడు? 1 యూనిట్ చేస్తా ఉన్నాడు. సో మొత్తం యూనిట్లు ఎన్ని? 60 యూనిట్లు. మరి చేసేటటువంటి యూనిట్స్ అన్ని 1. అంటే 60 ఇటుకలు ఉంటే రోజుకు 1 ఇటుక తీసుకొని వెళ్తున్నాడు. మరి 60 ఇటుకలు ఉండేటప్పుడు తను ఎన్ని రోజులు పడుతుంది? 60 రోజులు పడుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో అర్థమైంది కదా అందరికీ? రైట్, వెరీ గుడ్. సో మనకు రేషియోస్ ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించండి. ఓకే, రైట్. చాలా చిన్న క్వశ్చన్ ఇచ్చాడు ఈసారి. ఆన్సర్ అందరూ స్పీడ్గా చేయాలి. 6, 10 మరియు 12 యొక్క చతుర్థ అనుపాతం ఎంత? క్యాల్కులేట్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 6 and 10 and 12. ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతా ఉన్నాడు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. 60 సాయి కుమార్ 60. ఓ బిఫోర్ క్వశ్చనా? ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంటి అసలు? సో A:B డబల్ రేషియో C:D ఇది మనకు ఒరిజినల్ రేషియో. ఓకేనా? మరి నాకు ఫోర్త్ ప్రపోర్షన్ అడిగాడు అంటే AD = BC అనే కదా. సో AD = BC అని అర్థం. మరి నాకు D అడిగాడు అంటే BC/A నే కదా. సో BC/A నే కదా. రైట్. సో రైట్ నాన్న. సో BC/A అంటే సో 12 × 10/6. 6 1 6 2 10 2 20. అంటే నా ఆన్సరు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ బి వాల్యూ 10 ఉందంటే దాని యొక్క మల్టిపుల్ ఉండాలి. ఓన్లీ ఆప్షన్ సిలో మాత్రమే దాని యొక్క మల్టిపుల్ ఉంది, ఇంకెవరూ లేరు. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్ నాన్న. BC/A. వెరీ గుడ్ శ్రావణి. ఓకే, రైట్ నాన్న, వెరీ గుడ్. రైట్. ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 95,000. మొదటి సంవత్సరం 15% పెరుగుతుంది, రెండవ సంవత్సరం 20% పెరుగుతుంది, మూడవ సంవత్సరం 12% తగ్గుతుంది. 3 సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా కనుగొనండి. 3 సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత? రైట్, వెరీ గుడ్. సో లైక్ చేయాలి వీడియోని. చూసే వాళ్ళందరూ లైక్ చేయాలి నాన్న, వీడియోని లైక్ చేయాలి. సో అందరికి అర్థమవుతున్నాయి కదా. సో ఎవరికైనా అర్థం కాకపోతే రెస్పాండ్ అవ్వండి, మరలా చెప్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయాలనే నా ఉద్దేశం. సో ఎవరికైనా అర్థం కాకపోతే వెంటనే రెస్పాండ్ అవ్వండి అన్న. రెస్పాండ్ అయితే కానీ నాకు తెలియదు కదా. సో ఏదో చెప్తా ఉన్నాం, ఏదో వినేసాం అని కాకుండా ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే వెంటనే రెస్పాండ్ అవ్వండి, మరలా మనం కంటిన్యూషన్గా చెప్దాం. ఓకే, రైట్. ఓకేనా? రైట్ నాన్న, ఒకసారి చూద్దామా. రైట్. ప్రస్తుత జనాభా 95,000 అంట. సో 95,000 ఇంటూ మొదటి సంవత్సరం 15% పెరిగిందంటే 115/100 ఇంటూ 12% పెరిగింది. సో 112/100 ఇంటూ 20% పెరిగింది. 120/100 ఇంటూ 12% తగ్గిందంటే 88/100. ఓకే, రైట్. సో 3 సున్నాలకి ఈ 3 సున్నాలు క్యాన్సిల్, ఇక్కడ ఒక సున్నాకి ఈ 0 క్యాన్సిల్. 5 19, 5 20,
సో 2 10ల 2 6లు 5 2ల 5 2ల 5 2ల 10 5 3ల 15. సో 2 1ల 2 3లు. ఓకే రైట్. సో చెక్ చేద్దాం. 8 3ల 24. ఏమైనా ఉన్నాయా? లేవు కదా. రైట్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న. 88 అంటే అర్థం ఏంటి? మొత్తం ప్రొడక్ట్ చేయకూడదు. ఇక్కడ 88 ఉంది అంటే 11 టేబుల్ అని అర్థం. ఒకసారి చెక్ చేద్దాం అది. సో 1 + 5 is 6, 6 + 6 is 12. సో 1 + 3 is 4, 4 + 8 is 12. సో 0 ఎస్ అవుతుంది ఇక్కడ. 1 + 6 is 7, 7 + 6 is 13. సో 1 + 5 is 6, 6 + 8 is 14. సో 1 వచ్చింది డిఫరెన్స్ ఇక్కడ. సో 1 + 6 is 7, 7 + 6 is 13. సో 1 + 3 is 4, 4 + 8 is 4 + 8 is 12. సో డిఫరెన్స్ 1 వచ్చింది. సో 1 + 5 is 6, 6 + 6 is 12. 1 + 5 is 6, 6 + 8 is 14. డిఫరెన్స్ is 2 వచ్చింది. ఇది కూడా కాదు. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఎస్ వెరీ గుడ్ నాన్న. 1 మోర్. ప్రతిరోజు చెప్పేదే నేను చెప్తా ఉన్నా. ఎవరు కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేయొద్దు. క్యాలిక్యులేటర్ యూజ్ చేసామా మన జీవితం అక్కడే పోయింది. గుర్తుపెట్టుకోండి అన్న. ఓకేనా? ఎందుకంటే ఎగ్జామ్ మనం ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ వల్ల మనకు అంత ఉపయోగకరం. ఇక్కడ మనకు టైం ఉంది, నా చేతిలో మొబైల్ ఉంది అనేసి మొబైల్ యూజ్ చేసుకునే క్యాలిక్యులేషన్ చేసామా టైం వేస్ట్, ఉపయోగం లేకుండా పోతుంది. ఇక్కడ అందరికంటే ముందు మనం ఆన్సర్ పెడతామేమో, ఎగ్జామ్ హాల్లో మన జీవితమే వెనకబడిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్ నాన్న. వెరీ గుడ్. రైట్. సో ఒక బట్టల వ్యాపారి ఒక్కొక్కటి 520 రూపాయలు చొప్పున 42 షర్ట్లను కొన్నాడంట. ఒక్కొక్కటి 520, అలాంటి 42 షర్ట్లు కొన్నాడు. అతను వాటిలో ప్రతి దానిని 548 రూపాయలకి విక్రయించాడు, అమ్మాడంట ఒక్కొక్కటిని. ప్రతి షర్టుపై అతనికి లాభ శాతాన్ని కనుగొనండి అన్నాడు. సో ప్రతి షర్ట్ పైన అతనికి వచ్చేటటువంటి లాభం ఎంత? ఓకే, మెన్సురేషన్లో ఉన్న షార్ట్ ట్రిక్ చెప్పండి సార్. మెన్సురేషన్ ఏమీ లేదు మనకు. ఎస్ఎస్సి పరంగా ఇచ్చేవి ఏంటంటే ఓన్లీ ఫర్ 3D ఇస్తా ఉన్నాడు మీకు. 3D ఓకేనా? 3D. దీనికి షార్ట్ ట్రిక్ అనే కంటే మ్యాక్సిమం మీరు 11/7తో చూడండి ఆప్షన్ అనేది. ఒకవేళ 2 ఆప్షన్లు ఉంటే మాత్రం, అంటే దట్ మీన్స్ 3D ఎందుకు అన్నానంటే పై విలువ ఉంటుంది అక్కడ. సో అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇలాంటి ఈ నెంబర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మరి 2 ఆప్షన్ ఉంటే ఏం చేయాలా? డైరెక్ట్గా ఇంకా ఇచ్చేటటువంటి నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కానీ చెక్ చేయాలి, లేదనుకుంటే ఫార్ములానే చేయాలి. సో మెన్సురేషన్లో షార్ట్ ట్రిక్ అనేది డైరెక్ట్గా ఆన్సర్ చెప్పలేము. ఒకవేళ యూజ్ చేయాలంటే 11 or 7 అనేది యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే నా ప్రకారంగా అయితే ఫార్ములా గుర్తుంటేనే బెస్ట్. ఎందుకంటే 2 ఆప్షన్లు ఒక్కొక్కసారి 2 ఆప్షన్లు వచ్చేస్తుంటాయి. అలాంటి టైంలో మనకు ఫార్ములానే గుర్తు రావాలి. 5.38. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. 4 రైట్. చూద్దాం ఒకసారి. రైట్ నాన్న. సో చాలామంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క షర్ట్ 520 కొన్నాడంట, 548 రూపాయలకి అమ్మాడు. ఇప్పుడు 520 ఇంటూ 42 షర్ట్లు సార్ ఎంత వస్తుంది నాకు? సో 548కి ఒక్కొక్కటి అమ్మాను, అలాంటి 42 షర్ట్స్ అమ్మాను, ఇంత వస్తుంది సార్. ఈ రెండింటి యొక్క తేడా సార్ నాకు ప్రాఫిట్ వచ్చింది అంటాం. అది ఎవరు చేయమన్నారు మీకు? సో మొత్తం మనకు అవసరం లేదు కదా. సో ఒక షర్ట్ 548 రూపాయలకి అమ్మాడు వాడు. మరి తను ఎంత కొన్నాడు? 520 రూపాయలకు కొన్నాడు. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 28 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అంటే పర్సంటేజ్ ఏం కావాలా? ప్రాఫిట్ పర్సంటేజ్. సో 28 బై కాస్ట్ ప్రైజ్ 520 ఇంటూ 100. సో 0కి 0 క్యాన్సిల్. సో 2 14ల 2 26. సో 2 7ల 2 13. అంటే నా ఆన్సరు 70/13. ఓకే రైట్. సో 13 5ల 65. సో 13 5ల 65 అంటే 5తో స్టార్ట్ అవ్వాలి. సో 5తో స్టార్ట్ అయ్యేది ఒకటే ఆప్షన్ ఉంది చూడండి. సో 5తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొత్తం క్యాలిక్యులేషన్ ఎప్పుడు అవసరం లేదు.
ఇప్పుడు చాలామంది 520 ఇంటూ 42 మైనస్ 548 ఇంటూ 42 చేసి ఒక వాల్యూ తీసుకొస్తారు. అది తీసుకొచ్చినా సేమ్ ఆన్సరే వస్తుంది. ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి తర్వాత. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. రైట్. క్రిష్ ఆన్సర్లు చేస్తున్నావా లేదా? కనిపించట్లేదు. వెరీ గుడ్ బారటు, వెరీ గుడ్ నాన్న. చిన్ను, గణేష్, బుజ్జి, హేమంత్, గంగా, సత్య ఓకే. క్రిష్, తారక్, లక్ష్మణ్ తగ్గలేదా? లక్ష్మణ్ బాగలేదన్నారా? వర్త్ రైట్. సో 50 మరియు 80 మధ్య ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయంట? చిన్నదమ్మా, చాలా చిన్న క్వశ్చన్ ఇది. చాలా చిన్నది. వెరీ గుడ్ శ్రావణి, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో ఎన్ని ఉంటాయి అని అడిగాడు. సో మొత్తం రాయవలసినలా. ఓకే సార్, అగ్నివీర్ ఏజ్ లిమిట్ ఎంత? సార్ అగ్నివీర్ అయితే ప్రెజెంట్ అయితే 21, కానీ ఏదో జీడీ కాకుండా రిమైనింగ్ టెక్నీషియను అండ్ ట్రేడ్ అయితే 23 అన్నట్టు అయితే అప్డేట్ వచ్చింది. కానీ ఇంకా చూద్దాం, నోటిఫికేషన్ వస్తే దాంట్లో ఉండేటటువంటి డీటెయిల్స్ అనేది చెప్పుకుందాం. ఓకేనా? వెరీ గుడ్, రైట్. సో ఒకసారి చూద్దాం నాన్న. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1 నుంచి 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు డిడి, బీబీసీ, బిఏ. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఏమైనా ప్రధాన సంఖ్యలు అడిగితే ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. అంటే ఇది 1 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, సో 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, 80 to 90, సో 90 to 100. ఓకే, మరి ఇప్పుడు ఏమడిగారు మనకు? 50 నుంచి 80. సో 50 నుంచి అంటే ఇదే కదా. సో 50 నుంచి 80. ఓకే, రైట్. అంటే 2 + 2 + 3, 2 + 2 + 3. ఓకేనా? రైట్, వెరీ గుడ్. సో నెంబర్స్ ఏమీ అవసరంలా, గుర్తుపెట్టుకుంటే చాలు. సార్ మరి ఇదంతా నేను అక్కడ రాయాలా అంటే అవసరంలా, గుర్తుపెట్టుకోండి. సో డిడి, బీబీసీ, బిఏ. సో 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు. సో 1 నుంచి 10 లోపు 4 ఉంటాయి, 11 నుంచి 20 వరకు 4 ఉంటాయి, 20 నుంచి 32, 30 నుంచి 42, 40 నుంచి 53, 50 నుంచి 62, 60 నుంచి 72, 70 నుంచి 83, 80 నుంచి 92, 90 నుంచి 100 వరకు 1. సో మొత్తంగా మనకు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఓకే, రైట్ నాన్న. సో ఆ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్ బుజ్జి, వెరీ గుడ్ నాన్న, సూపర్ అసలు అందరూ కూడా, నైస్. సో రేపు మీకు ఇంగ్లీష్ ఉంటుంది నాన్న. సో లైవ్ ఇంగ్లీష్ ఉంటుంది టుమారో. సో ప్రతి ఒక్కరూ లైవ్లో జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా కామెంట్ చేస్తే సార్ రెస్పాండ్ ప్రతి ఒక్కదానికి ఆన్సర్ ఇస్తారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దాంట్లో అడగచ్చు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్లాస్ మనం రీజనింగ్ చేద్దామా, మ్యాథ్స్ చేద్దామా? ఒకసారి రెస్పాండ్ అయితే. సో ప్రతిరోజు మ్యాథ్స్ చేస్తున్నాం కదా. సో ఏమైనా రీజనింగ్ అనేది చేద్దామంటే మీరు ఎస్ అంటే ఎస్, లేదంటే లేదు. సో ఓకేనా? రైట్, చెప్పాలి. లేదు సార్ ఒక 20 క్వశ్చన్స్ మ్యాథ్స్ తీసుకోండి, కొంచెం డిఫికల్ట్గా ఏమైనా రీజనింగ్ ఉంటే. చరణ్, మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నానన్నా, డిగ్రీ అయిపోయింది. ఓకే, టైమింగ్ చెప్పండి సార్. ఎవ్రీడే 8 PM నాన్న, ఎవ్రీడే 8 PM ఉంటుంది. రీజనింగ్ చెప్పండి సార్. అర్థమెటిక్ ప్లీజ్.
ఓకే రైట్, చూడండి 50 మీటర్ల పొడవుల వృత్తాకార పరుగులో ఏ మరియు బి ఒకే పాయింట్ నుండి ఒకే సమయంలో వరుసగా 4 మీటర్ పర్ సెకండ్లో మరియు 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో పరుగును ప్రారంభిస్తారంట. ఒకే దిశలో పరుగెడుతున్నప్పుడు వారి ప్రారంభ బిందువు వద్ద మొదటిసారి కలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే, వేస్తున్న అర్థమెటిక్ ఓన్లీ. అర్థమెటిక్ సార్, ఫేక్ ఆర్ రియల్? వాట్ ఫేక్ ఆర్ రియల్ హరీష్? మార్నింగ్ ఇంగ్లీష్ అన్నారు కదా సార్, అన్నారు కదండి, టైమింగ్ చెప్పండి. మార్నింగ్ కదనండి, ఈవినింగ్. సో 8 PM వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, మార్నింగ్ 11:30కి వచ్చేసి జనరల్ అవేర్నెస్. ఓకే, ఈ 2 టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. హరీష్, ఫేక్ ఆర్ రియల్ ఈజ్ వాట్? సార్ నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. భయం ఎందుకు? చిన్న సార్ ఇంగ్లీష్ చెప్పండి సార్, రేపు ఈవినింగ్ ఉంటుంది నాన్న ఇంగ్లీష్. ఓకే రైట్, చూడండి ఇక్కడ. సో దీని యొక్క ఆన్సర్ చేద్దామా? రైట్ నాన్న. సో 500 మీటర్లు ఒక వృత్తాకారం ఉందంట, ఇలా ఒక 500 మీటర్లు ఉంది అది. సో ఒక రౌండ్ వచ్చేసి 500 మీటర్లు. అయితే 4 మీటర్ పర్ సెకండ్ 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో పరిగెడతా ఉన్నారు వాళ్ళు. ఈ 500 మీటర్లు అనేది ఈ 500 మీటర్స్ కూడా ఏ అనే పర్సన్ వెళ్ళాలి అంటే 125 టైమింగ్లో వెళ్తాడు. ఇంకొక పర్సన్ కూడా ఏం వెళ్ళాలి మరి? ఈ 500 మీటర్లే కదా తను కూడా ప్రయాణించాలి. ఈ 500 మీటర్లు వెళ్ళాలి అంటే 5 అంటే ఎంత? 100 సెకండ్స్. ఇప్పుడు ఏమి అడిగాడు? వాళ్ళిద్దరూ కలిసేటటువంటి సమయం 125 సెకండ్లు, 100 సెకండ్లు. ఎల్సిఎం ఎంత? సో 100 ఉంది అంటే జీరోస్ రావాలి, 2 zeros. అంటే ఈ రెండింటిలో నా యొక్క ఆన్సర్ ఉంటుంది. సార్ మరి 125తో 400 కట్ అవుతుందా? అవదా? అవుతుందా? సో 100 × 4 వేస్తే 400 ఆల్రెడీ అయిపోయింది. సార్ 100 × 3 వేస్తే 375 అవుతుంది. అంటే నా ఆన్సరు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకే, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. మార్నింగ్ ఇంగ్లీష్ అన్నారు, అయిపోయింది. ఎంటీఎస్ అర్థమెటిక్ చేయండి సార్. బోరిటో ఎంటీఎస్ జీడి సారీ. సో బోరిటో, సో ఎంటీఎస్ జీడీకి ఒకేలా ఉంటుంది మ్యాక్సిమం. సార్ నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం సార్. లిఖిత గారు, నో ప్రాబ్లం నాన్న. సో కంటిన్యూషన్గా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే రెస్పాండ్ అయితే మళ్ళీ మనం చెప్పుకుందాం. హేమంత్ సార్ ఇంగ్లీష్ చెప్పండి సార్. టుమారో ఈవినింగ్. ఓకే, ఇంగ్లీష్ క్లాస్ టైమింగ్ చెప్పండి. 8 PM నాన్న. సైట్ హర్షిత్, సైట్ నో ప్రాబ్లం. ఎస్ఎస్సి జీడి థంబనెల్ మార్చండి, ఆర్ఆర్బి జీడి సేమ్ ఉన్నాయి. వాట్? చిన్ను గారు, ఎస్ఎస్సి జీడి థంబనెల్ మార్చండి, ఆర్ఆర్బి జీడి సేమ్ ఉన్నాయా? ఓకే, సో థంబనెల్ ఓకే, అక్కడ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి అని ఉంటుంది కదా నాన్న. ఓకేనా? తరుణ్ సార్ మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది సింపుల్గా. థ్యాంక్ యూ నాన్న. ఓకే రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఒక టేబుల్ యొక్క ముద్రిత ధర 1880 రూపాయలంట చేయబడింది. దీన్ని 15% తగ్గింపు విక్రయిస్తే ఆ టేబుల్ అమ్మకపు ధర ఎంత? సో ఆ టేబుల్ ధర అమ్మకపు ధర ఎంత? సైట్ ఉంటే నో ప్రాబ్లమా సార్? జీడీ కన్నా హరీష్, దేనికి? ఆర్ఆర్బీకా జీడీకా? సందీప్ డీడీ బీబీసీ ఇంక ఇక్కడ ఉన్నావు నువ్వు. ఆల్రెడీ ఆ క్వశ్చన్ అయిపోయి చాలా టైం అయింది. రైట్, ఒకసారి చూడండి. సో ముద్రిత వేల ఎంత? 1880 రూపాయలు. అంటే ఇది 100% అని అర్థం. మరి 15% డిస్కౌంట్ ఇచ్చారు అంటే 85%కే కదా మనం ఫైన్ చేయాలి. సో 85/100 × 1880. సో 0కు 0 క్యాన్సిల్. 5 2 5 17 అంటే నా ఆన్సర్ 17తో కట్టి ఉండాలి. సో 17తో ఇక్కడ ఉందంటే, ఎందుకంటే 2 టేబుల్ ఇంకేది రాదు కదా, 2 9 2 4.
సో 17 ఎక్కం రావాలి. సో 17 ఎక్కం ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అవునా, మిస్టేక్ ఇచ్చానా? ఒకసారి చేద్దామా? 17 ఎక్కం కదా, ఒకసారి ఫస్ట్ టేబుల్. సో 17 × 94. సో 17 × 4 = 68, రైట్. 9 × 63 అంటే 81, 18 రావాలా? తప్పు చేశానా? సో 2 9 18, 2 4 సరిపోయింది కదా. సో 94 × 17, 17 × 4 = 68, 17 9 136 అంటే 2 3. సారీ, సో 4 28, 7 9 63 65. సో 4 9, సో 1598. సో 1598, ఎస్, వెరీ గుడ్ అన్న. సో 1598 ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, ఎస్ అన్న, వెరీ గుడ్, ఎస్, ఓకే, ఎస్ 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 ఎస్. జీడియా హరీష్. సో ప్రాబ్లమే. సో మీకు లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది హరీష్ గారు. సో ఏవైనా ఆప్షన్ నాట్ 17 మల్టిపుల్ బారిటో, ఎస్ నాన్న, వెరీ గుడ్. సో అందుకనే మార్చిన. ఎస్ఎస్సి జీడీలో అర్థమెటిక్ అంత ఈజీగా ఉంటుందా సార్? ఎవరు? భీమన గారు. సో అర్థమెటిక్ ఈజీగానే ఉంటుంది. మనం చదివేటప్పుడు ఏంటంటే అక్కడ ఆ టెన్షన్కు, ఆ ఉండే క్లైమేట్కు మనకు వచ్చేటటువంటి క్వశ్చన్ కూడా రావడానికి హోప్ ఉండదు. కొంచెం టెన్షన్ పడతారు చాలామంది. ఓకే, సో దానివల్లనే మార్క్ పోతుంది తప్ప సో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనకు ఆన్సర్ ఈజీగానే వస్తుంది. కొంచెం లాజిక్గా ఆలోచించాలి. అంటే దానికోసం ఒక టైం, అంటే కరెక్ట్గా మీరు చదువుకుంటూ ఆన్సర్ చేస్తే 20 క్వశ్చన్లకు 20 క్వశ్చన్ చాలా ఈజీగా చేయగలరు. ఒక్కసారి మీరు ప్రీవియస్ క్వశ్చన్లు అబ్జర్వ్ చేయండి. సో మనం ప్రతిరోజు ప్రీవియస్ క్వశ్చన్లు లైవ్ పెట్టాం. సో దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అందులో ఒక్కటి కూడా నాకు కష్టంగా కనిపించలా. సో అందుకనే ప్రీవియస్ కాకుండా కొంచెం దానికంటే కొంచెం మార్చి మనం ఈరోజు ఇక్కడ లైవ్ అనేది పెడతా ఉన్నాం ప్రతిరోజు. ఓకే, వెరీ గుడ్ నాన్న. మ్యాథ్స్ ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పండి సార్. ఆఫ్లైన్ లేదు నాన్న, ఆఫ్లైన్ నేను బయట అంటే వేరే దగ్గర చెప్తా ఉంటా. సో ఓన్లీ పిఆర్ అకాడమీ ఆన్లైన్ మాత్రమే. హ్యాడ్స్ సంపుతున్నాయి సార్. కోడిపుంజు వచ్చావా? నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ప్లీజ్. మీరు ఎక్కడి నుంచి? శేఖర్ సార్. మెయిన్ పేపర్ ఇలానే ఉంటుందా, ఇంకా ఏమైనా హార్డ్గా వస్తుందా? హార్డ్ అనేది కాదు కానీ 1 or 2 క్వశ్చన్స్ కొంచెం మోడరేట్గా వెళ్తుంది. హార్డ్ ఏమి రాదు, జస్ట్ మోడరేట్గా వెళ్తుంది. సో మన లైవ్లో మీరు జాయిన్ అయినట్లయితే మీరు అబ్జర్వ్ చేస్తే 20 క్వశ్చన్లకి నేను ఒక 4-5 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ కొంచెం మోడరేట్గా వెళ్తా ఉన్నా. మీరు మార్నింగ్ సెషన్ ఈరోజు చేసినట్లయితే ఈరోజు ఒక్క విద్యార్థి కూడా, అంటే కొంతమంది ఆన్సర్ చెప్పగలుగుతూ ఉన్నారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఆన్సరే చేయలేకపోతూ ఉన్నారు. ఓకేనా? పేపర్ బాగానే ఉంటుంది, టైమే ఉండదు. ఎందుకు ఉండదు టైము? చాలా వరకు టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు నాన్న. సో ఎందుకు టైం సరిపోదు చెప్పండి ఒకసారి. 80 బిట్స్ నీకు 60 మినిట్స్ ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. సో మ్యాథ్స్ రీజనింగ్కు నీకు 40 క్వశ్చన్స్ అయితే సో 45 మినిట్స్ తీసుకోండి, ఏముంది అక్కడ. సో ఇంగ్లీష్కి జనరల్ అవేర్నెస్కు సో రిమైనింగ్ 40 బిట్స్ 15 మినిట్స్ తీసుకోండి. సో మీరు నెంబర్ ఆఫ్ టెస్టులు రాసినప్పుడు దీన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? మీరు చెప్పేవి కొద్దిగా ఈజీగా ఉన్నాయి సార్, కొద్దిగా కష్టంగా ఉన్నావు చెప్పండి సార్. అవునా? ఎవరు? ఖుషి రెడ్డి గారు. ఓకేనన్నా, ఎలానే ఉంది సార్. థ్యాంక్ యూ సార్, మై క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ నాన్న. రైట్, నెక్స్ట్ వన్ చూద్దామా? రైట్, ఒకసారి చూడండి. ఇక్కడ ఏదో అడిగాడు. సో ఒక బైక్ రైడర్ 60 కిలోమీటర్ వేగంతో నిర్ణీత దూరాన్ని ప్రయాణిస్తాడు మరియు 80 కిలోమీటర్ వేగంతో తిరిగి వస్తాడంట. సగటు వేగం. సో సగటు వేగానికి ఆల్రెడీ మనకు తెలుసు 2xy/x+y. సో ఇది గుర్తుంటే మన ఆన్సర్ ఈజీ. సో 2 × x ఎంత?
60 ఇంటూ 80/140. సో 0 0 క్యాన్సిల్. సో 2 3 2 7. సో 2 3 6 6 8 48/7. సో 7 6 42, 6తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 6తో స్టార్ట్ అయ్యి 2 ఆప్షన్లు ఉన్నాయి. 6 7 42 అంటే 6 ఉంటుంది. 7 8 56. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా అందరికీ? హాయ్ శృతి, వెరీ గుడ్ నాన్న. సో ఎవరైనా సరే ఎస్ఎస్సి కోర్సు తీసుకోవాలనుకుంటే మన దగ్గర 999 రూపీస్కే ఇస్తూ ఉన్నాం. సో 6 months వ్యాలిడిటీ అనేది ఉంటుంది. దీంట్లో మీకు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్తో పాటుగా ఒక 1 lakh బిట్స్ కూడా మీకు ప్రీవియస్లో అడిగినటువంటి ప్రతి ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటిది మాత్రమే సో మన యొక్క యాప్లో కంటెంట్ అనేది ఉంటుంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కోర్సు ఇక్కడ కనిపించేటటువంటి నెంబర్స్కి డౌల్ చేసినట్లయితే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అనేది వస్తుంది. అండ్ 1 more ఏంటంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేది రాయాలి. ప్రతిసారి టెస్టే రాయాలి ప్రతిసారి కూడా. సో నెంబర్ ఆఫ్ టెస్టులు రాసి ఎనాలసిస్ అనేది చేసినప్పుడే ఎనాలసిస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టెస్టులు రాయటం వల్ల కూడా ఉపయోగం లేదు. సో టెస్టులు రాసి ఎనాలసిస్ చేసినప్పుడే మనం సక్సెస్ అనేది చూస్తాం. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కొన్ని సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చిన్ను సార్ కొన్ని కాన్సెప్ట్ డివైస్ వీడియో చేయలేదు కంపల్సరీగా నాన్న. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే ఎస్ఎస్సి వర్కా జీడీ వర్కా? సో జీడీ వరకు అయితే కంపల్సరీగా చేస్తాను. అర్థమెటిక్ లేదా ఆర్ఆర్బి వర్క్ అయినా సరే, అంటే సో 2 డిఫరెంట్ అనమాట. దేని టాపిక్స్ దానికే ఉంటాయి. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ సో లెవెల్ అనేది చేంజ్ అవుతుంది. ఎనఫ్ అంతే తప్ప ఇంకేమీ లేదు. సో ఎస్ఎస్సి వర్క్ అయితే ఒక 5-6 టాపిక్లు మోస్ట్ ఇంపార్టెంట్. చాలా 6 టాపిక్లు 5-6 టాపిక్లు చదవడం వల్ల మనకు ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ వచ్చేస్తాయి దాంట్లో. సార్ క్వశ్చన్ టైం చాలా వేస్ట్ అవుతుంది. తరుణ్, సో అందరికీ అర్థం కావాలి కదా నాన్న తరుణ్ గారు. సో ప్రతి ఒక్కరికి అర్థం కావాలనేసే ప్రయత్నం. గుడ్ నైట్ వెంకట్రావు. సో ఓకేనా? ఏమైనా ఇంకా చందు 25 or 30 క్వశ్చన్ చెప్పండి సార్. 25నా? 2020 ఎంటీఎస్ పేపర్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ప్లీజ్. ఎవరు? ఈశ్వర్రావు. ఓకే నాన్న చేస్తా. జీడీ వర్కే సార్, ఇప్పటికే ఎగ్జామ్ 20 daysలో ఉంది. మీకు February 23rd ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాలి. కానీ మ్యాథ్స్ ఓకేనా, మ్యాక్సిమం మీకు డేట్స్ ఇంకా మనకు స్లాట్ అనేది ఇవ్వలేదు కాబట్టి మీకు ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో స్టార్ట్ అయినా ఏప్రిల్ వరకు ఎగ్జామ్ వెళ్తుంది అన్న. ఏప్రిల్ వరకు వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ 1 more ఏంటంటే 15,000 వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో 15,000 ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఆ టాపిక్స్ ఏంటో చెప్పండి. రాథోడ్ సార్ మీ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ శృతి గారు. జీడీ చెప్పండి సార్ టాపిక్స్. 5 టాపిక్స్. థ్యాంక్ యూ. సో నేను ఆల్రెడీ ఎస్ఎస్సి పైన వీడియో చేసి పంపించాను. సో ఎవరైనా చూసినట్లయితే మన యొక్క ఛానల్లో ఉంటుంది, అది వీడియో చూడండి. మ్యాథ్స్, రీజనింగ్ సంబంధించి ఆ 5 టాపిక్స్ ఏంటనేసి మీకు అక్కడే కనిపిస్తుంది. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చందు లైవ్లో ఉన్నావా, వెళ్ళిపోయావా? ఎస్ఎస్సి జీడీ పర్సంటేజ్ చెప్పండి సార్ ఒకసారి. ఎస్ఎస్సి జీడీ అర్థమెటిక్స్ టాపిక్స్ ఇంపార్టెంట్. ఓకే, రేపు మీకు 5 టాపిక్స్ అండ్ రీజనింగ్ కూడా చెప్తాను. ఓకేనా? వెయిట్ అవును, ఇంగ్లీష్. సో రేపు మాత్రం మీకు ఇంగ్లీష్ ఉంటుందన్నా. సో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి లైవ్లో. 15 bits వస్తాయి అన్నారు కదా, ఆ టాపిక్ చెప్పండి. రాథోడ్ చెప్తానన్నా. ఎస్ చందు, థ్యాంక్ యూ.